క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 26వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించే మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25 నుండి 29 వరకు ఉన్నటువంటి వచనాల నుండి గ్రహింపబడింది. మరి సువార్త పట్టణము మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనము నుండి 43వ వచనం వరకు, 45 మరియు 47 నుండి 48 వరకు ఉన్నటువంటి వచనాల నుండి గ్రహింపబడినటువంటిది. మొదటిగా ఈ రెండు పట్టణాలు మనకు ఒకే విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండములో మనము 70 మంది పెద్దలను దేవుని మాట ప్రకారంగా మోషే ఎన్నుకొని వారిని గుడారము చెంతకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారికి ఆత్మాభిషేకాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఆ 70 మందిలో ఇద్దరు గుడారము చెంతకు రాకుండా శిబిరములోనే ఉండిపోవడం జరుగుతుంది. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. అయితే వారిద్దరూ గుడారము దగ్గరకు రాకపోయినప్పటికీ కూడా ఆత్మశక్తి వారికి అనుగ్రహింపబడి వారు ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు యెహోషువ మోషే దగ్గరకు వచ్చి, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అని అంటాడు. అప్పుడు మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణంలో మనం ఆలకించేటువంటి విషయం. అయితే సువార్త పట్టణంలో కూడా మనకు ఇలాంటి సంఘటనే ఎదురవుతూ ఉంటుంది. యోహాను గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మిమ్ములను అనుసరింపని వాడు ఒకడు మీ పేరిట దెయ్యములను పారద్రోలుతూ ఉండగా మేము అతడిని నిషేధించితిమి అని చెప్పినప్పుడు ప్రభు యోహాను గారిని మరి ఇతరులను వారిస్తూ మరి అటువంటి వ్యక్తిని నిషేధింపవలదని, ఎలైనా తన పేరిట అద్భుతములు చేయువాడు తనను గూర్చి దుష్ప్రచారము చేయడని ప్రభు వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండు పట్టణాలు మనకు ఒకే విధమైనటువంటి సంఘటనను మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అయితే ఈ పట్టణాల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందేశాలను మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, దేవుని ఆత్మను, ఆ ఆత్మ ఇతరులలో చేసేటువంటి కార్యములను మనమెవ్వరము నిరోధించకూడదు. నిరోధించేటువంటి హక్కు మనకు ఎవరికీ లేదు అని మొదటిగా మనం గ్రహించాలి. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను అడ్డగింపకుడు అనేటువంటి సందేశాన్ని మనకిస్తారు. కాబట్టి ఆత్మ తన ఇష్టము చొప్పున వ్యక్తులను ఎన్నుకొని వారి ద్వారా తన కార్యములను జరిగించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనము వారిలో పనిచేసేటువంటి ఆత్మను అడ్డగించడం అనేటువంటి ఆ పనికి పాల్పడకూడదు అనేది ప్రభు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో యేసు ప్రభు నికోదేముతో పలికినటువంటి మాటలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు, గాలి తనకు ఇష్టమైనటులా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ఒక వ్యక్తి పవిత్రాత్మచే నడిపించబడుతూ, పవిత్రాత్మ శక్తి వలన తన కార్యములను జరిగిస్తూ ఉండేటప్పుడు, ఆ వ్యక్తిని మనము ప్రోత్సహించగలగాలి, అభినందించగలగాలి గానీ, ఆ వ్యక్తిని మనము ఏనాడు కూడా ఆటంకపరచకూడదు అనేది ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా ఈరోజు మనం గ్రహించాలి. ఇక రెండవ సందేశము ఏమిటి అంటే, దేవునికి మంచి మనస్సుతో ఉన్నవారు ఎవరైనా సరే అంగీకారమే. మంచి మనస్సుతో ఎవరు సేవలు చేసినా వారి సేవలు దేవునికి అంగీకారమే. మనము అటువంటి వ్యక్తులను ఏమాత్రము కూడాను ఆటంకపరచకూడదు. దేవుడు వారిలో ఉండేటువంటి మంచి మనస్సును బట్టి వారి కార్యములను దీవిస్తూ ఉన్నారు అని మనము గ్రహించాలి. ఈ సందర్భంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో పేతురు గారి మాటలను మనము ఈ విధంగా వినగలం. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనా దేవునికి అంగీకారయోగ్యుడే. దేవుడు చూసేది మనలో ఉండేటువంటి మంచి మనస్సు. ఆ మంచి మనస్సుతో మనము ఏదైనా కార్యాన్ని చేస్తూ ఉండేటప్పుడు ప్రభువు ఆ కార్యానికి అడ్డు చెప్పడు. మనము కూడా అటువంటి వ్యక్తులకు అడ్డు చెప్పకూడదు అనేది ఇక్కడ ప్రభు మనకిస్తున్నటువంటి రెండవ సందేశము ప్రియ సహోదరి, సహోదరులారా. కాబట్టి మనము మనంతట మనముగా కొంతమందికి కొన్ని పరిధులు నిర్మిస్తాం. లేదా కొన్ని షరతులు పెడతాం. వారు ఆ షరతులకు లోబడే ఉండాలి అని మనము వారిని నిషేధిస్తూ ఉంటాం, కట్టడి చేస్తూ ఉంటాం. మరి జరగాల్సినటువంటి మంచి జరగకుండా మనమే ఎదుర్కొంటూ ఉంటాం ప్రియ సహోదరి, సహోదరులారా. మరి ఇలాంటి సందర్భంలో ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, ఒక మంచి కార్యము జరుగుతూ ఉండేటప్పుడు, అది దేవుని పేరిట జరుగుతూ ఉండేటప్పుడు, ఆ కార్యమును మనము మన అసూయతో ఏనాడు కూడా నిషేధించటానికి ప్రయత్నం చెయ్యకూడదు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సందర్భాలలో వారు చేస్తున్నటువంటి మంచిని మనం చూస్తాము గానీ, వారి మీద మనకు ఉండేటువంటి అసూయ వలన ఆ పని జరగనివ్వకుండా మనము అడ్డుకుంటూ ఉంటాం. ఇది ప్రభువుకు ఇష్టం లేనటువంటి పని ప్రియ సహోదరి, సహోదరులారా. మనలో ఉదారత్వం ఉండాలి. మనలో మంచితనం ఉండి, వారు చేస్తున్నటువంటి మంచిని అంగీకరించగలగాలి. ఇది ప్రభు మనకిస్తున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి సందేశంగా ఈనాడు మనం గ్రహించాలి. ఇక మనము సువార్త పఠనాన్ని మరికొంతసేపు ధ్యానించటానికి ప్రయత్నం చేస్తే, ప్రభు మనకిచ్చేటువంటి ఒక సందేశం ఏమిటి అంటే, మనము ఇతరులకు ఏనాడు దుర్మాతృకను ఇవ్వకూడదు అనే విషయం. ప్రియ సహోదరి, సహోదరులారా, కొన్నిసార్లు మన తోటి సంఘస్థులకు మనము దుర్మాతృకను ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. మరికొన్ని సమయాలలో మన కుటుంబస్తులకే మనము దుర్మాతృకను ఇచ్చేటువంటి సందర్భాలుంటాయి. ఇంకొన్ని సందర్భాలలో మన దగ్గర ఉండేటువంటి చిన్నవారికి కూడా మనము దుర్మాతృకను ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రభు ఈరోజు మనము దుర్మాతృకను ఏనాడు ఇవ్వకూడదు. ఒకవేళ మనమే గాని దుర్మాతృకను ఇచ్చేటువంటి వాళ్ళంగా ఉంటే, మనము పెద్ద శిక్షకు సిద్ధంగా ఉండాలి అని కూడా ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు ప్రియ సహోదరి, సహోదరులారా, మనము సన్మాతృక గురించినటువంటి కొన్ని పరిశుద్ధ గ్రంథ వాక్యాలను నెమరు వేసుకుందాం. మనము గతంలో ఆలకించిన వాక్యాలే గాని మరొక్కసారి సన్మాతృక గురించి మరి ఈ వాక్యాలు ఏం చెప్తూ ఉన్నాయో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు యొక్క మాటలను మనము ఈ విధంగా అంటాం.
ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగిన తరువాత వారితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. నేను చేసినట్లు మీరును చేయవలెనునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. యేసు ప్రభు ఒక మంచి ఆదర్శాన్ని తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. తానే వారి యొక్క పాదాలను కడుగుతూ వారు సేవాభావముతో జీవించాలి. వారు తమను తాము తగ్గించుకోవాలి అనేటువంటి ఒక ఆదర్శాన్ని ఆయన చేసి చూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సన్మాతృక ప్రభువు ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క మాటలను మనము ఇంకో సందర్భంలో ఈ విధంగా ఆలకిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మీ వెలుగు అని ప్రభువు ప్రస్తావించినప్పుడు వెలుగు అనేటువంటి మాట అక్కడ సన్మాతృకను సూచించేటువంటి మాటగా మనము గ్రహించాలి. కాబట్టి మనము ఇతరులకు సన్మాతృకను ఇవ్వడం ద్వారా వారు దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మారుతారు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా అంటారు. కనుక మీరును నా వలె నడువవలెనని మిమ్ము అర్థించుచున్నాను. కొరింథు సంఘానికి పౌలు గారు తనను తాను ఒక ఆదర్శంగా నిలుపుకుంటూ తన వలె వారు కూడా జీవించటానికి ప్రయత్నం చేయాలి అని తననే వారికి ఒక మాతృకగా వారి ముందు పెట్టడం అనేటువంటిది ఈ వాక్యంలో మనం చూస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పేతురు గారు కూడా తాను రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనంలో మంచి మాతృక గురించి ఈ విధంగా అంటారు. మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలెను. అన్యులు మిమ్ము దుష్ప్రవర్తకులని దూషించునడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించునట్లు ప్రవర్తింపుడు. ఇతరులు మిమ్ములను దుష్ప్రవర్తన కలవారు అని అనుకుంటూ ఉంటే దానిని మీరు తొలగించటానికి, ఆ అపవాదును తొలగించటానికి మీరు మంచి కార్యములను చేయండి. తద్వారా వారు మీరు ఎలాంటి వారో తెలుసుకోగలుగుతారు అని పేతురు గారు అంటారు. అనగా మంచి ప్రవర్తన ద్వారా, మంచి మాతృక ద్వారా మనము ఇతరులను మంచి మార్గాలలో నడిపించాలి అని పేతురు గారు మనందరికీ సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దుర్మాతృకను ఇవ్వకూడదు. దాని స్థానంలో మనము సన్మాతృక ఇవ్వాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనకు ఈనాటి సువిశేష పఠనం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సందేశంగా అందజేస్తూ ఉన్నారు. ఇక ఆఖరి సందేశానికి మనం వెళ్దాము. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చాలా సందర్భాలలో ఆలకించిన మాటలే. ప్రభు ఈ విధంగా అంటారు, నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటల్లో ప్రభు మనకు ఏ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు అంటే, మనము నిత్య జీవితం చేరడానికి హాని కలిగించేటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి మనము విడిపడాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిత్య జీవితం పొందడానికి ఏదైతే హానికరంగా మారుతుందో దాని నుండి మనము దూరంగా జీవించాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువు చేతుల గురించి మొదటిగా ప్రస్తావిస్తూ ఉన్నారు. చేతుల గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉండగా మన యొక్క పనులను సూచించేటువంటి వాటి స్థానంలో
ఈ చేతులు ఉన్నాయి అని మనం గ్రహించాలి. మన యొక్క పనులు, మనం చేసేటువంటి పనులు మనము నిత్య జీవితం పొందకుండా ఆటంకంగా ఉన్నట్లయితే, ఆ పనులను, ఆ కార్యములను మనము విడిచిపెట్టాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తరువాత ప్రభువు కాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము వెళ్ళే స్థలాలు, మనము ఉండే స్థలాలు మనలను నరకములోనికి ఈడ్చేటట్లుగా ఉన్నట్లయితే, మన నిత్య జీవితానికి హాని కలిగించేటువంటి స్థలాలుగా ఉన్నట్లయితే, ఆ స్థలాలకు మనము వెళ్ళకూడదు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి నిత్య జీవితానికి ఆటంకపరిచేటువంటి స్థలాలకు మనము వెళ్ళకూడదు అనేది ప్రభు ఇక్కడ మనకిస్తున్నటువంటి ఒక సందేశంగా గ్రహించాలి. ఇక కళ్ళ గురించి ప్రభు మాట్లాడుతూ, మనం చూసేటువంటి చూపులు, మనం చూసేటువంటి విషయాలు మనకు నిత్య జీవితానికి ఆటంకంగా మారితే వాటి నుండి మన దృష్టిని మరలించుకోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నీ చేయి నీకు పాప కారణమైనచో అనగా నీ యొక్క పనులు, నీ కార్యములు నీకు పాప కారణమైనచో వాటిని విడిచిపెట్టు. నీ కాలు నీకు పాప కారణమైనచో అనగా నీవు వెళ్ళే స్థలాలు అవి నీకు పాప కారణమైనచో వాటిని నీవు విడిచిపెట్టు. నీ కన్ను నీకు పాప కారణమైనచో నీవు చూసే విషయాలు పాపానికి దారి తీసేటట్లయితే వాటి నుండి దూరంగా జీవించు అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకిస్తున్నటువంటి ఇంకొక సందేశం ఏమిటి అంటే, మనలను శోధనలోనికి లాగుకొని వెళ్ళేటువంటి వాటి నుండి మనము దూరంగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి, నేను నా సమయాన్ని సోమరిగా గడిపినప్పుడు అది నన్ను శోధనలోనికి నడిపిస్తే నేను నా సోమరితనం నుండి దూరంగా జీవించాలి అని ప్రభువు నాకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ నేను మాట్లాడే మాటలు వృధా మాటలు నన్ను శోధనలోనికి నడిపిస్తే ఆ మాటలను నేను మానుకోవాలి. లేదా నా దగ్గర ఉన్నటువంటి ధనం నన్ను శోధనలోనికి నడిపిస్తే నా ధనాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలే గాని దుర్వినియోగం చేసుకోకూడదు. నా దగ్గర ఉన్నటువంటి నా మిత్రులు నా దగ్గరకు వచ్చేటువంటి వారు నన్ను శోధనలోనికి నడిపిస్తే నేను వారి నుండి దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలా దూరంగా ఉండడం అనేటువంటిది ఒక రకంగా బాధను కలిగించేటువంటిదే అయినప్పటికీ కూడా నిత్య జీవితాన్ని పోగొట్టుకోవడంతో పోలిస్తే ఈ బాధ ఏమంత కష్టమైనటువంటిది కాదు. మనము నిత్య జీవితాన్ని సంపాదించుకోవడంలో దేనినైనా సరే విడిచిపెట్టగలగాలి అని ప్రభు మనకు ఈరోజు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో యాకోబు గారు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము ఈ విధంగా దేవుని సందేశాన్ని ఆలకిస్తాం. సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. సైతానుని మనము వ్యతిరేకించనంత వరకు కూడా శోధనలోనికి ఆ సైతాను మనలను ఏదో ఒక విధంగా లాగుకొని వెళ్తుంది. మనలను పాపములోనికి లాగుకొని వెళ్ళి మనలను దేవుని నుండి నిత్య జీవితం నుండి దూరం చేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్త పడాలి అని ప్రభు ఈరోజు మనకు ఈనాటి గ్రంథ పఠనం ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ సందేశాలన్నీ ప్రియ సహోదరి సహోదరులారా మన మనసులో ఉంచుకొని ప్రభు మనలను కోరుతున్న విధంగా మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఆత్మను మేము ఏనాడు అడ్డగించకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇతరులు చేసేటువంటి ఆ మంచి కార్యాలలో ఆత్మశక్తిని మేము గ్రహిస్తూ
ఎటువంటి అసూయకు, ద్వేషానికి మా జీవితంలో స్థానము ఇవ్వకుండా జీవించే వరాన్ని దయచేయండి. ప్రభువా, మా జీవితాంతము వరకు ఇతరులకు సన్మాతృకను ఇచ్చే వరాన్ని మాకు దయచేయండి. ప్రభువా, నిత్య జీవితం నుండి మమ్ములను ఏదైతే దూరం చేస్తుందో, మేము వాటి నుండి విడిపడడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని మీరే మాకు ప్రసాదించమని, మా ప్రభువైన యేసు ఘనమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.